మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ అనిపించింది ఏంటి మేడం? గుడ్ అనిపించింది ఏంటి? గుడ్ అనిపించింది ఏంటి అంటే అన్ని మొత్తం అది ఇదని కాదు, ప్రతిదీ గుడ్ గానే ఉంది. కానీ దాంట్లో బెస్ట్ అనేది అన్ని గుడ్ గానే ఉన్నాయి అనమాట. నిజంగా ఈ జర్నీ అనేది నిజంగా మేము మా లైఫ్ లో మేము ఎప్పుడు ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇలా జర్నీ చేసి అంటే అసలు పారాషూట్ గానీ ఏది కూడా అండర్వర్ గానీ అసలు ముందు భయపెట్టారు చాలా మంది. అంటే ముందు వెళ్ళొచ్చిన వాళ్ళందరూ ఏదేదో చెప్పారు, కానీ అసలు అలా అనిపించలేదు. మేము లోపలికి వెళ్తే చాలా ఈజీగా అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం అనమాట. ఎక్సలెంట్ అనమాట. లోపల అసలుకి అండర్వేర్ లోపలికి వెళ్ళింది కానీ ఫస్ట్ గాలి ఆడదాము ఊపిరి ఆడదాము ఏదేదో చెప్పారు, అసలు ఏమీ అనిపించలేదు. నేను ఆల్రెడీ ప్యారిస్ స్విట్జర్లాండ్ కూడా వెళ్ళొచ్చాను, అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు బ్యాంకాక్ వచ్చాను అనమాట. కానీ ఒక్కటి, ప్రతి 3 నెలలకు ఒకసారి మనం నిజంగా మన పుట్టింటికి అత్తగారింటికి వెళ్ళినట్టు ఇక్కడ నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తాం అనమాట ఖచ్చితంగా. అది అంటే ఎక్కడ మనం ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా డబ్బు అయితే సంపాదిస్తాం, లక్షల కోట్లు సంపాదిస్తాం. కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ అనేది మాత్రం ఒక సేఫ్ షాప్ కి సాధ్యం. దట్ ఈస్ సేఫ్ షాప్ పవర్ అనమాట. లైఫ్ లో సేఫ్ షాప్ లో చేయడం కూడా అది కూడా ఒక అదృష్టం, దానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. సేఫ్ షాప్ వాళ్ళ దాకా రావాలా, వాళ్ళ దాకా రాలేదు అంటే వాళ్ళు ఏదో పాపం చేసుకుంటారు అంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే సేఫ్ షాప్ వచ్చింది అనమాట. గ్రేట్. ఇంకొచ్చేసి థాయ్ మసాజ్ అంటే రాత్రి మేము అందరం వెళ్ళాము. అంటే ఈ జెంట్స్ చెప్పాలంటే వీళ్ళు చాలా భయపడతారు, అంటే భయపడటం కదా సిగ్గుపడుతున్నారు వాస్తవానికి. కానీ నిజం చెప్పాలంటే అది, కానీ మేము అందరం వెళ్ళాం. చాలా మంది కొంతమంది మేము రాము అది ఇది అన్నారు మాతో వచ్చిన వాళ్ళు. కానీ మళ్ళీ లోపలికి వెళ్తే అక్కడ ఏం మిస్ అవుతామో, అక్కడ ఏం ఉంటుందో అని మాతో వచ్చిన వాళ్ళందరూ, ఇంకా రాని వాళ్ళు కూడా చివరికి మేము వస్తాం అని చెప్పి అందరూ వచ్చారు. ఎంత ఎంజాయ్ చేశారంటే వాస్తవానికి అన్నిటికంటే అదే బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అంటే ఇప్పుడు అందరూ ఏమడుతున్నారు, సార్ మళ్ళీ వండర్ తీసుకెళ్ళండి సార్, లేకపోతే పారాషూట్ తీసుకెళ్ళండి సార్ అంటలా, మళ్ళీ మసాజ్ వెళ్ళాలి సార్ అంటున్నారు. మళ్ళీ సార్ ఇంకొకసారి అంతా బాగుంటుంది ఎవరైనా అన్నారా? పారాషూట్ ఇంకొకసారి ఎక్కించండి ఎవరైనా అంటున్నారా? ఈ రోజు మళ్ళీ బ్యాంకాక్ లో మసాజ్ ఉంటుందా అని అడుగుతున్నారు కదా. టోటల్ గా అందరూ మసాజ్ బాగా అనమాట. అవునా మేడం? లేడీస్ ఎలా ఉండాలి? గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్. ఓకే, థాయిలాండ్ రౌండ్ ఇదే ఫస్ట్ టైం అండి నాకు. ఈ అవకాశం నాకు సేఫ్ షాప్ ద్వారా వచ్చింది. అయితే ఈ 2 రోజుల ఎక్స్పీరియన్స్ చాలా బాగా తెలియగా ఎంజాయ్ చేసాము. అందరూ ఏంటంటే పారాషూట్ రైట్ ఒకటి, అదే పారాషూట్ కి వెళ్ళినప్పుడు కొంచెం ఫస్ట్ అయినప్పుడు మట్టి కొంచెం అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ లోకి దింపుతున్నారు కదా, కొంచెమే దింపారండి. పూర్తిగా దింపితే బాగుంది కదా అనిపించింది. అదే అనిపించింది సార్, అనిపించింది. సో అది గుడ్ అండి. నెక్స్ట్ ఏంటంటే టైగర్ తో మేము వాక్ చేసాం సార్. టైగర్ తో మేము వాక్ చేసాము. అసలు ఆ యానిమల్ ఎంత ఉందంటే మాకు మించి ఉందండి. అది మా పక్కన నుంచి ఉంటే ఇంత ఉందన్నమాట. ఇక అయితే ఎట్లాగని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక సాహస్ ఏం పర్లేదు మేడం నడవండి, ఏం పర్లేదు అని చెప్పేసి అంటే ఫస్ట్ ధనలక్ష్మి మేడం వెళ్ళారు. తర్వాత నెక్స్ట్ ఏంటి ఆడనొచ్చిందిగా పర్లేదు, ఆడగా పిల్లంటే భయం అంట. పులితోని వచ్చారు, ఇంకేంట్లే ఆడేటచ్చారు మా నడలేండి అని చెప్పేదని ఇంకా స్టెప్ తీసేసుకున్నా సార్. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అదంతా అసలు ఆ టైగర్ అలా అలా వెళ్తుంటే ఇంకా దాన్ని యువతరికి లాగుతుంటే ఉందండి. అయ్యి బాబాయ్ అది మీద ఎక్కడికి వస్తుందో అన్నంత ఇది వచ్చింది సార్. కానీ ఏంటంటే ఆ గైడ్స్ కూడా బాగా గైడ్ చేశారు సార్. అది మట్టికి ఎక్సలెంట్ సార్, చాలా నాకు బాగా నచ్చింది, ఎక్సలెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మైండ్ బ్లోయింగ్ ఏంటంటే నీకు కూడా మసాజ్ రాదండి మేడం చెప్పండి. అండర్ సీ వాటర్ సార్. అండర్ సీ వాటర్ ఏంటంటే అసలు నాకు కిందికి అంటే మామూలుగా మాకు గోదావరి దగ్గర అండి, ఆ దగ్గర వలన మాకు వాటర్ అంటే బాగా అసలు మంచి ఎనర్జీ వస్తుంది చూడగానే. ఇక అయితే అది మామూలుగా మనం ఇక్కడ వరకు వెళ్తామో అది కంప్లీట్ గా లోపలికి దింపడం కదా సార్. దింపడంతో ఏంటి ఇట్లా ఉంది అని చెప్పేసి అనిపిస్తే అది పైన పెట్టడం వల్ల ఆక్సిజన్ అది మనకి ఆల్రెడీ అరేంజ్ చేశారు, అది తెలుసు. అయితే అది ఎట్లా చెప్పారు సార్స్, ఇట్లా ముక్కు ఇట్లా మీరు క్లోజ్ చేసుకోండి మీకు ఆక్సిజన్ అది లెవెల్స్ అందుతాయి అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ముందు భయం వేసిందండి, మాటలన్నీ పోయినాయి అసలు మైండ్ లోంచి. ఇక వెంటనే వచ్చిన అసలు ఉంటారు కదా సార్ పక్కన, వెంటనే ఆయన చెయ్యి లోపల పెట్టేసి మేడం ఇట్లా చేయండి అని చెప్పేసి ఆయన ఒక 2 minutes ఉన్నారు సార్ పక్కన. అసలు నిజంగా పైన మనకి అప్లైన్స్ ఎట్లా అయితే గైడ్ చేస్తారో సేమ్ అట్లాగే అండర్ సీ వాటర్ లో ఆ సార్స్ కూడా చాలా బాగా
చేశారండి. దాని వల్ల కూడా చాలా మంచి ఫీల్ వచ్చింది. నెక్స్ట్ ఫిషెస్ డైరెక్ట్ అసలు ఫిషెస్ దగ్గరగా వచ్చి వెళ్తుంటే వాటికి ఫుడ్ పెడుతుంటే ఎంత ఫీల్ అనిపించిందంటే అసలు అంత ఫీల్ అనిపించింది అనమాట. అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. సో ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సూపర్ సూపర్ సూపర్. అసలు ఎక్సలెంట్ అన్నమాట. ఎట్లా ఉంటుందో ఏమో అనుకొని వెళ్ళాము. చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. టైగర్ అసలు మామూలుగా దారిలో వెళ్తూ ఉంటే కుక్కలు ఎదురొస్తేనే ఎటో వెళ్ళి దాపుకొని వెళ్తా ఉంటాను అనమాట నేను. అలాంటిది టైగర్ తో వాక్ అనేది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. టోటల్లీ దిస్ క్రెడిట్ గోస్ టు సేఫ్ షాప్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సేఫ్ షాప్. గుడ్ మార్నింగ్. నాకు గుడ్ అనిపించింది ఏంటంటే సార్లందరూ దగ్గరుండి మన పక్కనే ఉండి చిన్న పిల్లల్లాగా తీసుకెళ్తున్నారు. నాకు చాలా గుడ్ అనిపించిందండి. ఎక్సలెంట్ అనేది పారాచూటే. ఆ సార్ వాళ్ళంతా సముద్రంలో ఎంజాయ్ చేయడం నాకు చాలా ఎక్సలెంట్ గా నచ్చింది. మైండ్ బ్లోయింగ్ అంటే అండర్ సీ వాటర్ లాగా నేను వెళ్ళి మళ్ళా పైకి వచ్చింది మైండ్ బ్లోయింగ్. అదే నాకు మైండ్ బ్లోయింగ్. మల్లయ్య సార్ అందరూ దగ్గర ఉండి మైండ్ బ్లోయింగ్. ఇటు ఇక్కడ ఇటు వచ్చు.